షలోం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, ఫర్ దే విల్ బి షోన్ మర్సీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా గోల్డెన్ రూల్స్. నీకేమి కావాలని ఇతరుల నుండి ఆశిస్తావో అదే ఇతరులకు చేయటానికి మనం ముందుండాలి అని ప్రోత్సాహపరుస్తూ ఉన్న ఈ లేఖనాలు గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అన్నమాట. బిబ్లికల్గానే కాదు, ఈవెన్ లోకంలో కూడా ఇది వర్తిస్తుంది. ప్రతినిత్యం మనం ఇతరుల నుండి కనికరింపబడాలని అనుకుంటూ ఉంటాం. మరి ఆ కనికరాన్ని మన తోటి వారి పట్ల ఎక్స్టెండ్ చేయగలిగితే బాగుంటుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో మనం ఇతరుల పట్ల అప్సెట్ అయిపోతూ ఉంటాం. మన పట్ల ప్రేమ చూపిన వారికే తిరిగి ప్రేమను వ్యక్తపరిస్తే ఇక అందులో స్పెషల్ ఏముంది? క్రీస్తు ప్రేమ శత్రువుని సైతం ప్రేమించమంటుంది. దేవుని ప్రేమ షరతులు లేనిది. ఆ ప్రేమను మనం పొందటానికి అర్హులం కాదు. ఏమి చేసి కూడా సంపాదించలేము. కేవలం దేవుని యొక్క ఉచిత కృపాదానమే. కాబట్టి ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామని జ్ఞాపకం ఉంచుకుని ఉచితంగా పొందుకున్నాం. అంతే ధారాళంగా తోటివారి పట్ల ప్రేమను కనికరమును కలిగి జీవిద్దాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, ప్రతిరోజు నూతనంగా మా పట్ల మీకు వాత్సల్యత పుట్టుచు ఉండగా మేము కూడా వెళ్ళిన ప్రతి చోట క్రీస్తుకు పరిమళ వాసనగా జీవించే జ్ఞానమును కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.